హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా స్వీట్ కార్న్ పులావ్ని చేయడం చూపిస్తున్నాను. చాలా మైల్డ్గా టేస్టీగా ఉండే ఈ పులావ్ని చాలా క్విక్గా తయారు చేసేయచ్చు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. మనకి ఇప్పుడు స్వీట్ కార్న్ ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది కదా. స్వీట్ కార్న్ని ఫ్రెష్గా తెచ్చుకొని ఇలా తప్పగా ట్రై చేయండి. వారానికి 2 సార్లైనా ఇంట్లో వాళ్ళు ఇదే చేయించుకుంటారు. లంచ్ బాక్స్కి క్విక్ అండ్ టేస్టీగా చేసి పెట్టేయచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలోకి గ్లాస్తో 1 గ్లాస్ బాస్మతి రైస్ని వేస్తున్నాను. మెజర్మెంట్లో అయితే 300 గ్రామ్స్ ఉంటాయి. సో సోనా మసూరి రైస్తోనైనా చేసుకోవచ్చు. వీటిని 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్పై కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అనాస పువ్వు 1, 6 లవంగాలు, 2 యాలకులు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ సాజీరాను వేసుకోవాలి. వీటన్నింటినీ కొద్దిగా వేయించుకోవాలి. ఇందులో కట్ చేసిన 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ 1 వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి కట్ చేసిన చిన్న క్యాప్సికమ్ 1, కట్ చేసిన క్యారెట్ 1, 2 రెమ్మల కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 గిన్నెడు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి వేయించుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా ఒకసారి కలిపి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ అండి. ఇందులో వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపి నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలుపుకొని ఇందులో వాటర్ డ్రై అయ్యి బియ్యానికి మసాలా పట్టే వరకు కలుపుకోవాలి. ఇందులో 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. అదే కుక్కర్లో కాకుండా మామూలుగా వండుకున్నట్లయితే గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అదే మామూలు రైస్తో చేసుకుంటున్నట్లయితే గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసున్నర నీళ్లు వేసుకోవాలి. కుక్కర్లో కాకుండా మామూలుగా వండుకుంటున్నట్లయితే గ్లాస్ మామూలు రైస్కి 2.5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం హీట్లో 1 విజిల్ రానివ్వాలి. అదే మామూలు రైస్కి అయితే హీట్ని మీడియం హీట్లో ఉంచి 2 విజిల్స్ రానివ్వాలి. 1 విజిల్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను. ఇదిగోండి, మన స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ క్విక్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ పులావ్ని లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా పెట్టేయచ్చు. మైల్డ్గా ఉండే ఈ స్వీట్ కార్న్ పులావ్ రైతాతో సర్వ్ చేసామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలేంటి పెద్దలేంటి ఇది తిన్నాక వారానికి 2 సార్లైనా ఇదే చేయించుకుంటారు. అంత బాగుంటుంది. సో మీరు తప్పగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.